హలో అండి. చెన్నైకి వచ్చిన కొద్ది రోజులకే మా వాళ్ళకి స్పోర్ట్స్ డే అని కండక్ట్ చేశారండి. సో దానికోసం ఇలా రెడీ అవుతున్నారు. నేనేమో వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకి ఇలా స్ప్రౌట్స్ను బాయిల్డ్ ఎగ్ పెట్టేశాను. అండ్ ఫైనల్ అవుట్లుక్ అయితే ఇది. మా వాళ్ళు పొద్దున్నే వెళ్ళారనమాట. సో ఎన్సీసీ అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ డే అండ్ సన్నిగాడు అయితే ఎన్సీసీ కంప్లీట్ అయిపోయి స్పోర్ట్స్ డ్రెస్లోకి అయితే చేంజ్ అయిపోయాడు. అండ్ చాలామంది పేరెంట్స్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఎలా వచ్చారు చూడండి. మా చిన్నప్పుడు అయితే అస్సలు వచ్చేవాళ్ళు కాదు. అండ్ ఇక్కడ సిలంబం అని చెప్పి ఎవరి ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. అభిషేక్ మేము వచ్చింది తెలీదు అండ్ మమ్మల్ని చూడగానే పరిగెట్టుకుంటూ వచ్చి హ్యాపీగా ఫీల్ అయింది. పైగా వాళ్ళ డాడీ వచ్చేసరికి ఇంకా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. సో ఆఫీస్కి వెళ్తుంటే నేను ఒకసారి కనిపించేసి వెళ్ళమని చెప్పి తీసుకెళ్ళాను అనమాట. సో ఫైనల్గా హవిష వాళ్ళకి కూడా ఇప్పుడు పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. అందుకే లైన్లో నించున్నారనమాట. ఇక్కడ బోల్డ్ అని స్కూల్స్ నుంచి వస్తారు. సో క్లాస్ వైజ్గా వాళ్ళు డ్రెస్సింగ్ అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారనమాట. సో మా వాళ్ళు స్పోర్ట్స్కి సంబంధించింది కాబట్టి ఆ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇప్పుడైతే మా వాళ్ళు ఎంటర్ అవుతున్నారనమాట గ్రౌండ్లోకి. సో ఇంకా పర్ఫార్మెన్స్ చూసేసేయండి. సో చాలాసేపు చేశారు పాపం. ఇంకా ఫైనల్గా అయిపోయిందనమాట. ఇంక మీదట ఇంటికి వెళ్ళిపోయి ఈవినింగ్ యానివర్సరీకి రెడీ అయ్యి రావాలన్నమాట. సో హవిష అయితే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఉంది. అందుకని చెప్పి ఇలా రెడీ చేశాను. అండ్ డ్రెస్ కూడా వాళ్ళే ఇచ్చారనమాట. సో అక్కడికి వెళ్ళాక నర్సరీ పిల్లలు ఇలా క్యూట్గా రెడీ అయ్యి ఉన్నారు. సో పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇదండి నేను చెన్నైకి వచ్చిన తర్వాత మా వాళ్ళ స్పోర్ట్స్ డే అండ్ యాన్యువల్ డే పర్ఫార్మెన్స్ అయితే. సో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.